నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనుల అభ్యున్నతపై ప్రత్యేక దృష్టి. ముత్తుకూరు మండలం పైనాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రాపూర్ మండలం గోనుపల్లి గ్రామంలో అధికారులతో కలిసి పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడిన పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు. ఘనంగా చెన్ను బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు. రాపూర్ మండలం తానంచెర్ల సమీపంలో చెన్ను గార్డెన్స్ లో నిర్వహించిన వర్ధంతి వేడుకలో పాల్గొని బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెయ్యికి పైగా సభ్యత్వాలు నమోదు. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో కోదండరాంపురం మెయిన్ సెంటర్ లో సభ్యత్వ నమోదు చేపట్టిన జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ మరికొందరు. గిరిజనుల అభ్యున్నతపై ప్రత్యేక దృష్టి సారించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరు మండలంలోని పైనాపురంలో పలు అభివృద్ధి పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయి. ముత్తుకూరు మండలం పైనాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దేవరదిబ్బ గిరిజన కాలనీలో 15 లక్షలతో చేపట్టిన తాగునీటి సంపు నిర్మాణం, ఇంటింటికి కుళాయి కనెక్షన్, చిన్న సంఘం గిరిజన కాలనీలో 10,50,000తో ఆర్ఓ ప్లాంటు, డ్రైనేజీ కాలువపై స్లాబ్ నిర్మాణం, వాగర్త ఎస్ఐ కాలనీలో 12,70,000తో సీసీ రోడ్ల నిర్మాణం తదితర ప్రారంభోత్సవాలు చేయగా 30 లక్షలతో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అలాగే సిఎస్ఆర్ నిధులు 66 లక్షలతో నిర్మించిన 2 మెగా వాటర్ ప్లాంట్లకు ప్రారంభోత్సవాలు జరిగాయి. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో అభివృద్ధి జోరందుకుందని తెలిపారు. గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇప్పుడు దేవరదిబ్బ గిరిజన కాలనీలో మంచినీటి సంపు నిర్మాణం చేశాము. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు 15 లక్షలు. చిన్న సంఘం గిరిజన కాలనీ ఆర్ఓ ప్లాంటు 10,50,000. వాగర్త హరిజనవాడ సీసీ రోడ్డు 12,70,000. దిబ్బమింద హరిజనవాడకి ఇంటింటికి కుళాయి పైప్ లైన్లు 14 లక్షలు. పంచాయతీ ఆఫీసు నిర్మాణం కొరకు 30 లక్షలు పని మొదలైంది. అట్లే 14 మెగా వాటర్ ప్లాంట్స్ మొత్తం మండలంలో 4,20,00,000 రూపాయలతో సిఎల్ కంపెనీ ఇచ్చింది. దాంట్లో 2 వాటర్ ప్లాంట్స్ పైనాపురం, 2 మెగా వాటర్ ప్లాంట్స్ 2 కలిసి 50 లక్షలు. అట్నే 210 సోలార్ లైట్లు 52 లక్షలు. మొత్తం 1,82,00,000 రూపాయల వాల్యూ ఆఫ్ వర్క్స్, 1,82,00,000 రూపాయల పనులు ఒక్క పైనాపురం గిరిజన కాలనీ చేశాం. సిఎల్ కంపెనీ వీళ్ళకి సోలార్ లైటింగు, ఇవన్నీ సోలార్ లైటింగ్ వేసిన ఇన్ని కార్యక్రమాలు. ఇక్కడుండే గిరిజన బిడ్డలు మీరు చూశారు. ఇందాక స్కూల్కి పోతున్నారంటే పోతున్నాం. ఎక్కడికి పోతున్నారు? ముసునూరుపాలెం, ఇంచుమించు 2.5-3 కిలోమీటర్లు. సిఎల్ కంపెనీ వాళ్ళకి వ్యాన్ కొనిచ్చింది. ఆ వ్యాన్లో పోయి వ్యాన్లో వస్తున్నాం, హ్యాపీగా స్కూల్కి పోతున్నాం అయ్యా అని చెప్పారు ఆడపిల్లకాయలు అందరూ. అంతకంటే ఇంకేం కావాలా? గిరిజన బిడ్డలు బడికి పోతున్నారంటే ఇక్కడ పైనాపురం, వరకాయపొడి, ముసునూరుపాలెంలో అన్నిట్లో అవసరమైన సదుపాయాలు ఆ గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలకి ప్రయారిటైజ్ చేసి ఏమేమి అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి ఈ 3 గ్రామాల్లో వసతులు కల్పించమని, అవి వాటర్ ప్లాంట్, సోలార్ లైటింగ్, ఏం కావాలో చేయమని చెప్పేసి వాళ్ళ
ఇక్కడ ఉండేది పోస్ట్ ఏంటి? సీనియర్ మేనేజర్ సేల్ కంపెనీ సీనియర్ మేనేజర్ కామేశ్వరరావు గారు వచ్చారు. ఆయన కూడా రిక్వెస్ట్ చేశాను, బోర్డు మీటింగ్లో ప్రపోజల్ పెడతానన్నాడు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉండే పిల్లకాయల కండిషన్ చూశారు, ఎంత పేదరికంలో ఉన్నారు ఇంకా గిరిజనులు. ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి బట్టలు మారుస్తారు. మనతో పాటు పుట్టిన బిడ్డలు వాళ్ళు కూడా ఇదే నేల మీద, వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. అందుకని మ్యాక్సిమం కంపెనీలన్నిటినీ ఆ గిరిజన కాలనీలని ఆ బిడ్డల విషయంలో దత్తత తీసుకొని చేయగలిగినంత సదుపాయాలు చేయమని. ఇప్పుడు ఇక్కడ పక్కనే యాష్ పాండ్ ఉంది, దేవదెబ్బ గిరిజన కాలనీ పడమటి గాలి కొడితే వాళ్ళు బతకలేని పరిస్థితి వస్తుంది. R&R దాంట్లో ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసేసింది. ఇప్పుడు నేలటూరు విలేజ్ షిఫ్టింగ్ పని జరుగుతుంది, అయిపోవచ్చింది. అక్కడ ఫిషర్మెన్ కాలనీ బేస్మెంట్తో ఆగిపోయింది, దాన్ని చేయాలి. SC కాలనీని కొత్తగా ల్యాండ్ తీసుకొని చేయాలి, దేవదెబ్బ కాలనీ కూడా ల్యాండ్ తీసుకొని వీళ్ళని షిఫ్ట్ చేయాలి. అందుకని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తెలిపారు. రాపూర్ మండలంలోని గోనపల్లి గ్రామంలో నాయకులు అధికారులతో కలిసి పర్యటించి రైతులతో మాట్లాడారు. రాపూర్ మండలం గోనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నిమ్మ, వరి, మామిడి తోటలు దెబ్బతిన్నట్లు వారు గుర్తించారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు నమోదు చేయాలని వ్యవసాయాధికారి సోమసుందర్కు సూచించారు. ఈ సందర్భంగా తిరుపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పంట నష్టం వివరాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగోటి నాగేశ్వరరావు, నల్లవడ్ల రమణారెడ్డి, మధురెడ్డి, చిన్ను పెంచులరెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు దివంగత చెన్ను బాలకృష్ణారెడ్డి 3వ వర్ధంతి వేడుకలు తానంచర్ల సమీపంలోని చెన్ను గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. అలాగే కేంద్ర సహకార బ్యాంకు జిల్లా చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి, టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి, దందోలు వెంకటేశ్వర రెడ్డి, రాఘవరెడ్డి, TN ప్రసాద్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ వర్ధంతి వేడుకలు బాలకృష్ణారెడ్డి తనయుడు రాపూర్ మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కొంతమంది ఫంక్షన్లకి ఓటు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును ముమ్మరం చేసినట్లు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో కోదండరాంపురం మెయిన్ సెంటర్ లో నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే 1000 సభ్యత్వాలు నమోదు చేశామని, సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ పినుబాక మహేష్, నాయకులు జాకీర్, ఖాదర్ వల్లి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పినుబాక ప్రసాద్, మన్మోల్ మండల జనసేన పార్టీ మండలాధ్యక్షుడిని. మా యొక్క జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గత 4-5 విడతల నుంచి కార్యకర్తల యొక్క కుటుంబాల సంక్షేమం కోసం జనసేన పార్టీ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదుని ఈ సంవత్సరం నుంచి ఉద్యమే నమోదు కార్యక్రమంగా మరల్చారు. ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో, చంద్రమౌళి నగర్లో, అలాగే కేఆర్పురం సెంటర్లో జనసేన ఉద్యమ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాము. దాదాపు ఒక 150 పైగా ఈరోజు చేయడం జరిగింది. ఓవరాల్గా మనుబోలు మండలంలో
1000 పైగా జనసేన సభ్యత్వాలు నమోదైనాయి. రాబోయే రోజుల్లో ఇంకొంచెం మాకు కానీ గడువు ఇవ్వగలిగితే ఇంకా మరిన్ని సభ్యత్వాలు చేస్తామని చెప్పుకుంటున్నాను. అలాగే కార్యకర్తలు, జనసేనని ప్రేమించే అభిమానులు, కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులందరికీ ఇదే మా విన్నపం. మీ యొక్క కుటుంబీకులు పవన్ కళ్యాణ్ గారి ప్రవేశపెట్టిన జనసేన పార్టీ సభ్యత్వాలు చేసుకొని మీ యొక్క కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమంగా నిలబడాలని కోరుకుంటున్నాను. యాక్సిడెంటల్ బీమా సౌకర్యంగా మాత్రమే ఈ యొక్క సభ్యత్వ నమోదు చేస్తున్నాము. అలాగే పార్టీ యొక్క కార్యక్రమాలని, సిద్ధాంతాలని. నా పేరు కాదరవల్లి, మనుగోలు మండల ప్రధాన కార్యదర్శి. ఈ గత నెల ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమైనటువంటి దేశవ్యాప్తంగా జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు 2 రోజుల నుంచి మనుగోలులో మిగతా వాళ్ళు కూడా చాలామంది కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మెచ్చి వారికి అనుగుణంగా మేము సైతం జనసేన పార్టీలో కుటుంబ సభ్యులుగా చేరతామని ముందుకు రావడం చాలా స్వాగతించాల్సిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం ఇది. అందువల్ల ఈరోజు 2 రోజుల నుంచి కూడా కేఆర్ పురం సెంటరు, చంద్రమౌళి నగర్లో చాలామంది కూడా పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలకి తోడుగా మేము ఉంటామని వారంతా స్వచ్ఛందంగా వచ్చి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వాళ్ళు స్వతహాగా సభ్యత్వం తీసుకుంటున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీలో భాగస్వాములందరికీ, కార్యకర్తలందరికీ కూడా పార్టీ అండగా ఉండే విధంగా మరి కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు. మనుగోలులో వెలసిన శ్రీ విష్ణు దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు హనుమాచార్య తెలిపారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి టీటీడీకి చెందిన నాగూరైచే ప్రవచనాలు జరిగాయి. శుక్రవారం రోజు మహిళలచే విశేష కుంకుమ పూజలు జరుగుతాయని అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ ఆలూరు రామాచారి తదితరులు పాల్గొన్నారు. ओम नमो नारायणाय विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् धनुर्धराय अनुजाय सर्वभवाय मंगलम श्रीवेद वेदांत वेद्याय मेघसमूते हंसान मोहन रूपाय श्लोकाय वसन् सूरयः నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత విష్ణు దేవాలయంలో ఈరోజు 24వ తేదీ మంగళవారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు మనుగోలు విష్ణాలయంలో ఆధ్యాత్మికటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మొదటి రోజు ఈరోజు బాలకాండ లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఆధ్యాత్మికవేత్త చెప్పారు. రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం సాగుతుంది శుక్రవారం వరకు. శుక్రవారం రోజు ఈ మహిళలందరూ కూడా విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం కూడా సాగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక నుండి హరికథ కాలక్షేపం, ఆధ్యాత్మిక నుండి హరికథ విశేషాలన్నీ కూడా చెప్తారు. పాట కచేరీ కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం అన్ని కూడా గ్రామస్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని, ఈ ఆధ్యాత్మికటువంటి విశేషాలని తెలుసుకుని మానసికమైన ప్రశాంతతని, ఆధ్యాత్మికతని పెంచుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలగాలని వారికి కోరుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా శాఖ వారిసి గత 3 రోజులుగా మనుగోలు మహావిష్ణు ఆలయంలో ధార్మిక కార్యక్రమాలు, రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ, 27వ తేదీ ఉదయం స్థానిక మహిళలసి కుంకుమ పూజ, సాయంత్రం 6 గంటలకు హరికథ ఉంటుంది. కావున భక్తులలో పాల్గొని పై కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుసు మనుగోలు విష్ణు దేవాలయం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన మనుగోలు విష్ణాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చి ఈ రోజు నుంచి ప్రవచనాలు మొదలుపెట్టారు. 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజు కుంకుమ పూజ, పోతే ఈ హనుమాచార్య సంకీర్తనలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీరామనవమి రోజే ఆ కార్యక్రమం కూడా వచ్చింది. కాబట్టి చాలా గొప్పగా మనం భావించుకోవచ్చు.
ఈరోజు మన మనుబోలుకి ఈ కార్యక్రమం వచ్చినందుకు మన మనుబోలు గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి తిలకించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోథరన్ సంఘంలో మండల కాల శిలో ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి దినములను లెక్కపెట్టుట నేర్పుము అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థన చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిన. 500 సంవత్సరాల క్రితము రాసినటువంటి కీర్తన. మనకు కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. ఆ 150 కీర్తనలో మొట్టమొదటిగా రాసినటువంటి కీర్తన ఈ యొక్క 90వ దావీదు కీర్తన అన్నమాట. ఈ యొక్క 90వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే మనిషి జీవితం గురించి మాట్లాడుతుంది. మనిషి యొక్క జీవితము బిగినింగ్ నుండి ఎండ్ వరకు మనిషి యొక్క జీవితం అంతటి గురించి చక్కగా మాట్లాడుతున్నటువంటి ఈ కీర్తన 90వ దావీదు కీర్తన. అంతేకాదు మనిషి యొక్క జీవితము మొదటి నుండి చివరి వరకు తనకు అందరికన్నా అవసరమైనటువంటి దేవుని గురించి మాట్లాడే కీర్తన ఈ యొక్క 90వ దావీదు కీర్తన. ఈ యొక్క 90వ దావీదు కీర్తనను మనం ధ్యానిస్తున్నప్పుడు 2 విషయాల మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. మొదటిగా దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు ఎవరు, ఆయన మనకి ఏం చేయగలుగుతాడు అనే దానిని మనం అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవదిగా మనిషి ఎవరో తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. నిజానికి మనిషి ఎవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు మనం ఎవరో అనేది మనకు ఈ యొక్క కీర్తనలో మనకు తెలుస్తుంది అన్నమాట. మనిషి యొక్క జీవితానికి దేవుని యొక్క జీవితానికి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. మనిషి తన యొక్క జీవితంలో జాయ్ఫుల్ గాను ఆనందంగాను గడపాలి అంటే దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి జాయ్ఫుల్ గా ఆయన గడపాలి అంటే మనిషికి తనకు అవసరమైనది ఒకరే, దేవుడు ఒకడే అన్నమాట. ఈ యొక్క 90వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే ఒక దైవజనుడు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల అభ్యున్నతపై ప్రత్యేక దృష్టి. ముత్తుకూరు మండలం పైనాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో అధికారులతో కలిసి పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడిన పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు. ఘనంగా చెన్ను బాలకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకలు. రాపూర్ మండలం తానంచర్ల సమీపంలో చెన్ను గార్డెన్స్ లో నిర్వహించిన వర్ధంతి వేడుకలో పాల్గొని బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన అంగడిగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెయ్యికి పైగా సభ్యత్వాలు నమోదు. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో కోదండరాంపురం మెయిన్ సెంటర్లో సభ్యత్వ నమోదు చేపట్టిన జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ మరికొందరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.